లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్ గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి మేము గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం. అందుకే సీఎంఆర్ పుట్టిల్లా అన్నది నేను అందుకే. అంటే చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఖమ్మం ఏదైతే చూస్తున్నాం వరదల్లో చాలా అంతే భయభ్రాంతులకు గురైపోయారంటారు జనాలు. అంటే ఈ వరద బాధితులకి మీ తరపు నుంచి ఎలాంటి సహాయాలు అందించారు? మేము వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు సార్ వాళ్ళు వ్యాన్ వేసుకొని రావడం కానీ చూడడం కానీ చాలా, అసలు మేము మా ఇంట్లో ఉండలేని పరిస్థితి. కానీ వీళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. కానీ అంటే మీరు ఫేస్ చేస్తున్నారా వరదల్లో? మీరు కూడా చిక్కుకొని మా దగ్గరికి రావడం అయితే, ఫుడ్ అయితే, బట్టలు అయితే అన్నీ తీసుకురావడం, మమ్మల్ని చూసుకోవడం. ఇప్పుడు మా సామాన్లన్నీ పోయినప్పుడు మాకు అన్నీ తీసుకురావడం. తర్వాత సార్ వాళ్ళు కూడా అందరు మాట్లాడుకొని మాకు కొంచెం సహాయం చేశారు. చాలా, అసలు కొంచెం అంటే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు, వాళ్ళంత చేశారు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. అంటే షాపింగ్ మాల్ వాళ్ళు మీకు ఆ విధంగా హెల్ప్ చేశారు? ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించడం కానీ, బెడ్షీట్స్ అయినా, బట్టలైనా, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, సేఫ్ గా ఉన్నారా, లేకపోతే మా దగ్గరికి రండి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది పడుకోవడానికి అని, నాకపోయినా మా హస్బెండ్ కి, వేరే వాళ్ళకి శాయశక్తుల ప్రయత్నించి మమ్మల్ని మంచిగా చూసుకోవడానికి ట్రై చేశారు వాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మకి ఇంత చేయలేదు. మేము ఉండేది రావణపేట బొమ్మస్వామి గల్లీ. అంటే ఎలా జరిగింది? అంటే ఎంత టైం? మార్నింగ్ 9:40 అట్లా అయింది. మేము డ్యూటీకి రావడానికి బయటికి వెళ్ళేసరికి మాకు అవతల వాళ్ళు కొంచెం అందించారు. సరేలే ఇంటి ముందుకే వచ్చినాయి కదా అనుకున్నాం. లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి నీళ్ళు అప్పుడు బయటకు వచ్చారా? ఎలా సెట్ చేసుకున్నారు? ఒక కర్ర ఇక్కడ పెట్టి ఇంకో కర్ర వాళ్ళు పట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు. చాలా మంది అసలుకి మాకు అసలు అంటే లాస్ట్ టైం కూడా వరద వచ్చింది, కాకపోతే ఇక్కడ అంటే ఇంటి ముందు వరకే వచ్చింది. ఈసారి ఏంటంటే ఇంటి మొత్తం పోయింది. ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? మేము 4 మెంబర్స్. అందరూ సేఫ్ గానే బయటకు వచ్చారా? ఎలా ఎవరు వచ్చారు? ఎట్లా వచ్చి కాపాడారు? అంటే ఏరియా వాళ్ళే, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, పిల్ల తల్లులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మగ వాళ్ళే మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని తీసుకురావడం, ఆ నీళ్ళల్లో మేము ఏదో ఒకటి సపోర్ట్ చేసుకుని ఇలా పట్టుకోవడం అట్లా చేసి, తర్వాత స్కూల్ ఫంక్షన్ హాల్ ఉంది, అందులో ఉంచారు మమ్మల్ని. ఎన్ని డేస్ గా అట్లా మొత్తం వాటర్ అంతా ఎన్ని డేస్ గా ఉండిపోయింది? అట్లా అప్పుడు 2 days వరకు మమ్మల్ని లోపలికి వెళ్ళనీయలేదు. మేమని ఉన్నా బాగోదు, ఆ నీళ్ళన్నీ కంప్లీట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేది తెలియదు కదా అనేసి ఉంచారు. తర్వాత మేము స్కూల్లో ఉన్నాం 2 days. తర్వాత ఇక మన సీఎంఆర్ వాళ్ళు మాకు ఆ నైటే కాల్ చేయడం కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉంటారమ్మా? అంటే ఇంత వరదల్లో మొత్తం ఇంట్లో టోటల్ మేడం అంతా నష్టపోయినాం. ఇంట్లో టీవీ అయితే, ఫ్రిడ్జ్, ఇక ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం, అసలు ఇంటి మొత్తం పోయింది. బయటికి తెచ్చుకోగలిగారా? లేదు మేడం, కనీసానికి మా స్టడీ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేదు. ఎంత ఇష్టమైన నా పెళ్లి ఫోటోలు కూడా తెచ్చుకోలేదు. నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. కట్టుబట్టలతో బయటికి ఎన్నో రోజులు అవ్వలేదు. మీరు ఆ బాధ నుంచి బయటికి రావడమే సరిపోయింది. అయినా కానీ మళ్ళీ మీ డ్యూటీలో జాయిన్ అవ్వడం ఇలా అప్పుడు మాకు మా సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. మాకు అమౌంట్ పరంగా అయితే ఏంటి, సరుకుల పరంగా అన్నిటికీ మాకు వాళ్ళు ముందున్నారు. మా సార్ మురళి సార్ అయితే ఏంటి, విజయ్ సార్ అయితే, రమణ సార్ అయితే, వాళ్ళు మాకు చాలా, అసలు మా పేరెంట్స్ కూడా మాకు అంత చేయలేదు, మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మేము త్వరగా బయటకు వచ్చినాం. మాకు సెలవు అడిగినా కూడా అవసరం లేదమ్మా, మీరు పూర్తిగా రికవర్ అయిన తర్వాతే రండి అని చెప్పారు. అంటే ఇప్పుడు నా పేరు పవన్ రంగారావు అండి. నేను సిఎంఆర్ లో సెక్యూరిటీ సూపర్వైజర్ పనిచేస్తున్నాను. నేను బ్యాక్ సైడ్ కవిరాజ్ నగర్ ఇదిలో సనా అపార్ట్మెంట్ లో ఉంటున్నాను. అయితే సనా అపార్ట్మెంట్ లో ఆ రోజు ఏమైందంటే 2:30 ఆ టైంలో మాకు ఒక డాగ్ ఉంది. ఆ కుక్క మరగటంతో మేము ఎందుకు మరుగుతుందో తెలియలేదు. అప్పటికే మాకు మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు రావడం మూలంగా ఏంటి అని గబక్కులు లేసేటప్పటికి అప్పటికి మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండేటప్పుడు మొత్తం సామాన్లన్నీ మునిగిపోయినాయి. అప్పుడు మాకు కరెంట్ ఏంటంటే సెల్లార్లో ఉన్నాం మేము. సెల్లార్లో ఉండేటప్పుడు కరెంట్ కూడా కిందగా ఉంది. కిందగా ఉండేటప్పటికి అది కరెంటు మళ్ళీ ఎక్కడ ఇదవుతుందో, దాని గురించి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాలో అని చెప్పి ఎవరి కాళ్ళు కట్టుబట్టలతోనే
నేనైతే యాక్చువల్ చెప్పాలంటే టీ షర్టు లుంగిలో ఉన్నాను, మా మిస్సెస్ అయితే నైటీలో ఉంది. ఆ కుక్కను తీసుకుని ఆమెను తీసుకుని పక్కనే విజయ్ సార్ మా ఏఎస్ఎం గారు ఉన్నారు, ఆ ఏఎస్ఎం గారు రూమ్లోకి వెళ్ళిపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా సార్ విజయ్ సారు ఆయన ఇంట్లోనే పెట్టుకొని ఏంటంటే లోపల నీళ్లు ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది, అక్కడ గోడలు ఆరలేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి ఆయనే ఇచ్చేసి మాకు ఒక విధంగా చెప్పాలంటే సిఎంఆర్లో చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఆ రోజు పరిస్థితి తెలుసుకుంటే చాలా మీకెంత వరకు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారా? ఆల్మోస్ట్ 1,50,000 వరకు పోయి ఉంటాయి. మంచాలు కానీ, బీరువాలు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్, వాషింగ్ ఇప్పుడు మిషన్. చెప్తూ ఉన్నారు కవిరాజ్ నగర్ ఇలా ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇంత వరద ఎప్పుడు రాలేదని. మీరు ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారు, ఎప్పుడైనా జరిగింది? నేను యాక్చువల్గా నాది ఆంధ్ర అండి, నేను విజయవాడ నుంచి ఇక్కడికి జాబ్ పర్పస్ వచ్చి ఉన్నాను. సో అయితే మా ఎండి గారు కానీ, మా మేనేజర్లు కానీ ఇచ్చిన సపోర్ట్ కానీ, అయితే ఉద్యోగానికి మీరు ఎన్ని రోజుల్లో రాగలరా రాలేరా ఏంటి పరిస్థితి అని చెప్పి, ఆ తర్వాత తినడానికి తిండి, తర్వాత బట్టలు, తాగడానికి నీళ్లు, ఇవన్నీ కూడా మాకు సిఎంఆర్ నుంచి మేనేజర్స్ బళ్ళు ద్వారా మనుషులు పంపించి ఇప్పించారు మాకు. తర్వాత మా ఎండి గారు దీని ప్రకారం 10,000 రూపాయలు నగదు, తర్వాత నిత్యావసర సరుకులు అంటే ఒక 3,000-4,000 రూపాయల వరకు నిత్యావసర సరుకులు, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ కూడా మాకు సిఎంఆర్ బాగా తోడ్పడింది ఆ విషయంలో. అయితే కాలువట్టు 5 years నుంచి ఉంటున్నాను అక్కడ. లాస్ట్ టైం వచ్చింది కానీ అంత ఎప్పుడు అనిపించలేదు. అప్పటికప్పుడు స్టార్ట్ అయింది, 1.5 hour 2 hours మొత్తం ఇంటి దగ్గర దాకా వచ్చాయి. సో చూస్తుండగానే ఇంట్లోకి వెళ్ళి సామాన్లు చదువుదాము అనుకునే లోపు వాటర్ స్పీడ్గా వచ్చేస్తున్నాయి. పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళ బెడ్ మీదకి ఎక్కించేసి బీరువా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉన్నాయి, తీద్దాం అనుకునే లోపు నాకు నడుములోతో వచ్చేసింది. తీసుకోలేదు, ఇంకా ఎలాంటి వస్తువు తీసుకోలేదు, ఏం లేదు. పిల్లగాళ్ళు మునుగుతున్నారు. బయట నుంచి వేరే వాళ్ళకి 4 వచ్చి పిల్లగాళ్ళ భుజాల మీద తీసుకెళ్లారు. మా మిసెస్ నేను ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయాం. వితిన్ 1 hour 2 hours అలా జరిగింది. దాని తర్వాత ప్రతి మినిట్ ప్రతి అవర్ కూడా సిఎంఆర్ఏ మమ్మల్ని ఆదుకుంది. ఇంట్లోకి రావడం కానీ పోవడం కానీ, ఆఖరికి అట్లీస్ట్ ఎలా అంటే ఇంట్లో వాటర్ని క్లీన్ చేసుకొని తాగడానికి వాటర్ ఇవ్వడం అయినా, ప్రతిరోజు ఫుడ్ ఇవ్వడం అయినా, మా మేనేజ్మెంట్ కానీ, మా టీమ్ లీడర్స్ కానీ అండ్ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా వితిన్ 3-4 hours 3 days 4 daysలోనే మా సిఎంఆర్ నుంచి మాకు ఒక 10,000 అమౌంట్ ఇచ్చి బియ్యం ఇచ్చేసి అన్ని విధాలు ఆదుకోవడం కూడా జరిగింది. మరి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే వరదలో తనకి మీ తోటి ఎంప్లాయ్కి ఏదైతే జరిగిందో తన సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీరు తనకి ఏ విధంగా సహాయపడారు? మేము మనీ విషయంలో సహాయం చేసాం. మాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆ పరిస్థితి మాకు వచ్చుంటే అది చాలా దారుణం. అది అలా ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మనీ పరంగా అయితే అందరికీ హెల్ప్ చేసాం. కొంతమంది మా స్టాఫే క్లీనింగ్కి హెల్ప్ చేశారు. మా సార్ వాళ్ళు పంపించారు, వాళ్ళు మా సార్ వాళ్ళే చెప్పి క్లీనింగ్కి హెల్ప్ చేయండి అమ్మా, మీరు కూడా వెళ్ళి ఒక 2 days అని రోజుకి ఒక 4 మెంబర్స్ని పంపించారు, ప్రతి ఇంటికి పంపించారు. ఫుడ్కి కూడా వెళ్ళాం అందరం, అంటే మీరు అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇంకా వాళ్ళకి ఏమేమి ఎలాంటి సహాయాలు అందించారు మీ తరపు నుంచి, మీ స్టాఫ్ తరపు నుంచి? ఇప్పుడు లేడీస్కి శారీస్కి ఇబ్బంది అవుతుంది కదా, కట్టుబట్టలతో ఉన్న శారీస్ కొనడం సారు, అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయించడం కానీ, పిల్లలకి డ్రెస్సులు కానీ, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న జెంట్స్కి సంబంధించి ఏమైనా లోయర్ ఇలాంటివి కొనడం, వాళ్ళకి చీరల కానుంచి ఒకవేళ ఫుడ్ ఏదైనా లేదు అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి కానీ లేదా కొనుక్కొచ్చి తొందరగా ఇచ్చి రావడం. వెహికల్ మా షాప్ తరపున ఉన్న వెహికల్లోనే అందరికీ తిరిగేసి 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళామండి. ప్రతి ఒక్కరిని చూసుకున్నారు మా సార్ వాళ్ళు.